వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. ఆర్బీఐ బ్యాంకు కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఆర్బీఐ బ్యాంకు ఎలాంటి నిబంధనలని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకున్న సందర్భంలో సకాలంలో లోన్ చెల్లించకపోతే ఏదైతే రికవరీ ఏజెంట్లకు అప్పచెప్తుంది బ్యాంక్స్, ఆ రికవరీ ఏజెంట్లు ఆ రికవరీ నుంచి వచ్చిన కాల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎందుకు అసలు ఆ రికవరీ ఏజెంట్ల నుంచి వచ్చిన కాల్స్ ని బ్యాంక్ లోన్ తీసుకున్న వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఒకవేళ బ్యాంక్ ఇన్ టైంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 20వ తారీఖు లోన్ కట్టాల్సి ఉన్న తరంలో ఆ సకాలంలో అమౌంట్ రాకపోతే బ్యాంక్ లోన్ చెల్లించకపోతే ఇమ్మీడియట్లీ ఆ రికవరీ ఏజెంట్లు వీళ్ళకు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైతే లోన్ తీసుకున్న ఆ కుటుంబ యజమాని సకాలంలో లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆడవారు కానీ పిల్లలు కానీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఆ రికవరీ ఏజెంట్లు చాలా నీచంగా చాలా దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంక్ లోన్ ఒకనొక టైంలో అసలు బ్యాంక్ లోన్ తీసుకోవద్దు, ఇలాంటి అవమానాలు పడొద్దు, చాలా మంది కూడా చాలా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కొన్ని సందర్భంలో తప్పక ఏదన్నా హౌసింగ్ లోన్ కానీ ఏదైనా పిల్లలు ఫారిన్కి వెళ్ళాలన్నా, ఇంకేదైనా అవసరాల కోసం, పెళ్లిళ్ళ కోసం, ఇంకేదైనా అవసరాల ఇల్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి ఏదైనా సందర్భంలో బ్యాంక్ లో లోన్ తీసుకున్నట్లయితే ఇక రికవరీ ఏజెంట్ల ద్వారా ఎన్ని అవమానాలు పడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్లకు చెక్ పెట్టడానికి ఆర్బీఐ బ్యాంకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఒకవేళ ఇన్ టైంలో వాళ్ళు ఫోన్ చేసి బ్యాంక్ లోన్ కట్టాలన్న సందర్భంలో ఏజెంట్లు ఏదైనా ఫోన్ చేసిన సందర్భం ఏదైనా నోరు జారితే వాళ్ళ మీద శిక్ష తప్పదు, నోరు జారితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయని ఆర్బీఐ బ్యాంకు చేసింది. ఒకవేళ నిజంగా రికవరీ ఏజెంట్లకు ఒకవేళ వీరు బ్యాంక్ లోన్ కట్టిన వాళ్ళు మొబైల్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిన సమయం ఉంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపే వాళ్ళకి కాల్స్ చేయాలి. అది కూడా వాళ్ళు ఏ లోన్ అయితే తీసుకున్నారో, ఎంత పరిమితి ఉంది, ఎంత అవసరం ఉంది, ఆ అవసరం మీదనే వాళ్ళు మాట్లాడే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అంతకు మించి ఏదైనా మాట్లాడి ఉంటే ఆర్బీఐ బ్యాంకు చెప్పినటువంటి వాళ్ళ మీద కొన్ని నిబంధనలు ఉన్నట్టు వాళ్ళు అదుపు తప్పి మాట్లాడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయని ఆర్బీఐ బ్యాంక్ చెప్తా ఉంది. నిజానికి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఎవరైనా సరే బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఆ బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వాళ్ళ టార్గెట్ స్టార్ట్ అవుతుంది. నిజానికి ఏ రికవరీ ఏజెంట్ కాల్ చేసి వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారో, ఎంత అవమానంగా మాట్లాడతారో, నిజానికి అన్లిమిటెడ్ కాల్స్ అండి. ఒకసారి మామూలుగా ఒక ఫోన్ చేసి వదిలేసి వాళ్ళు అట్లా ఉండరు, కంటిన్యూగా వాళ్ళని ఇబ్బందికరంగా ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఒకవేళ సరే వీళ్ళకి ఏదైనా సమాధానం చెప్పుతాంలే అని ఫోన్ లీప్ చేస్తే ఇక వాళ్ళకు మామూలుగా ఉండదు. వాళ్ళ భాష కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎంతసేపు ఆ రికవరీ ఏజెంట్ల టార్గెట్ బాధితుల నుంచి వాళ్ళు అమౌంట్ రికవర్ చేసి బ్యాంక్ అప్పచెప్పాలి. అవసరమైతే వాళ్ళు దాడి కూడా పాల్పడతారు, ఇళ్లకు వస్తారు, 10 మంది ముందు కనీసం ఇంటి పక్కన వాళ్ళు చూస్తున్నారనే ఆలోచన కూడా చేయరు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎంత దారుణంగా మాట్లాడతారంటే వాళ్ళు చాలా ఉన్న పలంగా ఒకవేళ ఇది అవసరమా జీవితానికి, అసలు ఎందుకు చేసినరా కర్మ అనుకుంటా ఒక్కొక్కరు అయితే కొన్ని సందర్భంలో ప్రాణాలు కూడా తీసుకునే సందర్భం ఉంది. నిజానికి చాలా సందర్భంలో చాలా మీడియాలో చూసినాం. కొన్ని సమయంలో బ్యాంక్ లోన్ సకాలంలో చెల్లించక రికవరీ ఏజెంట్ల ద్వారా అవమానాలు పడలేక కొందరు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. కొందరు అయితే చాలా దారుణంగా వాళ్ళు చనిపోవడానికి కూడా ఆలోచన చేస్తారు. కానీ ఎందుకు రికవరీ ఏజెంట్లకు ఇంత స్వేచ్ఛ ఇస్తారు? ఒక బ్యాంక్ లోన్ తీసుకోవడం తప్ప? అసలు బ్యాంక్ లోన్ తీసుకొని కనీసం ఒక 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు లేట్ అవుతే దానికి ఇంట్రెస్ట్ అయ్యండి, దానికి ఒక సందర్భం ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. అంతేగాని రికవరీ ఏజెంట్ల ద్వారా వీళ్ళ మీద చేపిస్తున్న దాడికి ఈ స్వేచ్ఛ లేకుండా ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే వాళ్ళకి సామాన్యులు బతకలేని పరిస్థితుల్లో మొత్తం రికవరీ ఏజెంట్లే మెయింటైన్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో లోన్ల నుంచి మొత్తం వీళ్ళే రికవరీ చేస్తున్నంత తరుణంలో వాళ్ళకు అంత స్వేచ్ఛ ఇచ్చారు. కానీ దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది చెప్పుకోలేని బాధలు. ఒక్కోసారి కనీసం ఇంట్లో లేడీస్ ఉంటే కూడా వాళ్ళు ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజానికి ఆర్బీఐ బ్యాంకు తీసుకున్న కొత్త నిబంధనలు కాస్త ఉపశమనం జరిగినట్టు పొందినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి రికవరీ ఏజెంట్లకు కనీసం వాళ్ళకు కొంచెం లిమిట్స్ పెట్టాలి, కొంచెం వాళ్ళకి కట్టడి చేయాలి, కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు వాళ్ళకు ఉంటుంది. బ్యాంకు
మొత్తానికైతే వాళ్ళు అన్ని మాటలు అన్న తర్వాత కూడా వీళ్ళు బ్యాంక్ లో కట్టకుండా ఉంటారా? మొత్తానికి వదిలేస్తారా? చాలా మంది పెద్ద సంస్థల నుంచి ఎన్నో కోట్లలో తీసుకొని వాళ్ళు బ్యాంకులు ఎగ్గొట్టి హ్యాపీగా విదేశాలకు వాళ్ళు జంప్ అవుతున్న వాళ్ళని పట్టించుకోరు. కేవలం చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి ఏదైతే బ్యాంక్ లోన్ల ద్వారా వాళ్ళు ఏదైతే కుటుంబాన్ని నడిపిస్తున్నారో, ఏదైతే ఏదైనా హౌసింగ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఇంకేదైనా అవసరాలకు బ్యాంక్ లోన్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటిది మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్బీఐ బ్యాంకు తీసుకున్నటువంటి నిబంధనల ప్రకారంగానే రికవరీ బ్యాచ్ వాళ్ళు టైంకి ఫోన్ చేయాలి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపే ఫోన్లు చేయాలి. అంత పరిమితి మించి మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడినైతే వాళ్ళ మీద శిక్షలు, అంటే వాళ్ళని మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటది. ఒకవేళ ఏదైతే బాధితులు ఉన్నట్టు వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఈ రకంగా రికవరీ ఏజెంట్లు మొత్తం దురుసుగా మాట్లాడారు, దురుసుగా ప్రవర్తించడాన్ని వీళ్ళే రిటర్న్ కేసు పెడితే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. అలాంటి ఆలోచన అయితే ఆర్బీఐ బ్యాంక్ చేస్తుంది. సో ఇక మనకి ఏదైతే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా రికవరీ చేసుకోవాల్సిన చాలా మార్గాలు ఉంటాయి. మాట్లాడే విధానంలో కూడా రికవరీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు పరిమితి మించి వాళ్ళు ముందుకెళ్ళి రికవరీ చేసుకోవడానికి ఒక ఆలోచన చేస్తున్న సందర్భం చూస్తున్నాం. మొత్తానికి ఆర్బీఐ బ్యాంకు కొత్త నిబంధనలతోని లోన్లు ఏ బ్యాంకులో నుంచి లోన్లు తీసుకున్న వారికి అయితే ఒక సంతోషకరమైన వార్తని ఆర్బీఐ బ్యాంకు అందించింది. సో మొత్తానికి రేపు జరగబోయే ఈ రికవరీ ఏజెంట్ల నుంచి కొన్ని ఎట్లా ఉంటది, ఎట్లా మళ్ళీ రికవరీ చేస్తారనే ఆలోచన అయితే అందరూ కొంచెం ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు. చిన్న మొబైల్లో కొన్ని ఏదన్నా ఫోన్ యాప్ల నుంచి ఏదైతే లోన్లు తీసుకుంటేనే చాలా మందికి ప్రాణాలు కోల్పోయిన సందర్భం చూసినాం. కేవలం 5,000, 10,000, 15,000 నుంచి తీసుకున్న తరుణంలో వాళ్ళు అవసరమైతే కొన్ని ఆడియోలు, వీడియోలు, న్యూడ్ ఫోటోలు కూడా పెట్టి దీన్ని వైరల్ చేస్తాం అనే దారుణమైన నీచానికి కూడా దిగజారి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా ఇక్కడ కోర్టు కానీ, ఆర్బీఐ కానీ వాళ్ళ గురించి ఒక ఆలోచన అయితే చేయలేదు. ఇప్పుడు కాస్త లేట్ అయినా సరే కానీ ఒక మంచి ఆలోచన విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఇది చాలా మందికి చాలా సంతోషకరమైన వార్త. సో మొత్తానికి ఏవైతే లోన్లు తీసుకున్న వారికి, అట్లాగే లోన్లు రికవరీ చేసే ఏజెంట్లకి ఆర్బీఐ బ్యాంకు ఒక చెక్ పెట్టే ఆలోచన చేస్తుంది. సో మరో అంశంతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.